ఎన్నికలంటేనే ప్రజాస్వామ్య పండుగ. ఆ పండుగ నిజాయితీగా జరగాలంటే ఓటర్లు జాబితా పక్కగా ఉండాలి. ఈ ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం సార్ ప్రోగ్రాంను తీసుకొచ్చింది. నిర్మల్ జిల్లాలో ఈ ప్రక్రియ గత 2 రోజులుగా యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. ఇంటింటికి తిరుగుతూ BLOలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. అర్హులను గుర్తించి దరఖాస్తులు అందజేస్తున్నారు. తిరిగి వారం రోజుల తర్వాత రిపోర్టులు స్వీకరిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రజాస్వామ్యంలో ఓటు వినియోగించడం, ఓటు అనేది చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. సరి అయిన ఓట్లు కానీ, మంచి ఓటు నమోదు కానీ అన్ని కార్యక్రమాలు సరిగా ఉండాలని చెప్పేసి నూతనంగా లిస్టు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కొద్దీ కేంద్ర ప్రభుత్వం సార్ పేరు స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ పేరు మీద గ్రామాల తెలంగాణలో నిన్న నుంచే ప్రారంభమైంది. అయితే మనం నిర్మల్ జిల్లా కింద 9వ వార్డు పోలింగ్ బూత్ 249 నందు మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ సర్వే చేస్తుండ్రు. అయితే ఈ ఓటు హక్కు, ఈ ఓటును ఎలా వినియోగించుకోవాలా, అసలు ఏ పద్ధతిలో ఉంటుంది అని దీని సవరణ అయిందని చెప్పేసి మనం స్థానిక కౌన్సిలర్ ఇక్కడ శ్రీకాంత్ యాదవ్ అతను అడిగి తెలుసుకుని చెప్పండి, ఇక్కడ ఏ విధంగా నడుస్తుందండి సర్వే? ఇది SIR ప్రక్రియ గత 2 రోజుల నుంచి నడుస్తుంది. ఇది మనకు ప్రతి ఓటు 249 మా బూత్, 249, 248 బూత్ మరియు BLOలు మరి వార్డ్ ఇన్ఛార్జు సారు వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రతి ఒక్క ఓటు మాకు విలువైంది. చనిపోయిన వాళ్ళది తప్ప మిగతా ఎలాంటి ఓట్లు మేము తొలగించడం లేదు. అలా ఏమన్నా ఉంటే మా వార్డు సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ సరిగా చూసుకుంటున్నారు. వచ్చి తీసుకొని వాళ్ళ ఇంటింటికి వెళ్ళి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. మరియు ప్రతి ఓటుని మేము శూన్యంగా పరిశీలించి వాళ్ళకే చేతికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళ సైన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి తప్పులు లేకుండా మేము చేయడం జరుగుతుంది. అయితే ఈ ఫామ్ నింపుడు అవగాహన మీకుందా, లేక అధికారులకు ఉందా? మీరు ఈ ఫామ్ ఎవరు నింపుతారు దాని గురించి అంటారు? మాకు అలాంటిది ఏం చెప్పలేదు ఫామ్ నింపాలని. వాళ్ళ అధికారులు అయితే ఈ ఫామ్ ఫస్ట్ వారం రోజుల వరకు వాళ్ళకి మొత్తం అందజేయడానికి చెప్తుండ్రు. ఫామ్ వాళ్ళే నింపియాలని వారు కోరుతున్నారు. సో ఈ ఫామ్ ఓటర్లే నింపాలని చెప్తున్నారు. అయితే BLOలు దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ప్రతి ఒక్క ఓటర్కు ఇక్కడ ఉన్న ఓటర్లందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసి తర్వాత వారం రోజుల తర్వాత వాటిని నింపుకున్న వాటిని తీసుకుంటారు. అయితే ఈ ఫామ్ నింపినప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే 2002 నుంచి ఇక్కడ డాటా అడుగుతున్నారు. 2002 లోపల ప్రధానంగా మనము ఈ ప్రాంతం మీ ఎక్కడ ప్రాంతం అని అంటే వాళ్ళు తెలంగాణ అని రాస్తున్నారు. 2002లో మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాం. ఆ విషయాన్ని గ్రహించాలా. అంతేకాకుండా ఈ ఫామ్ నింపేటప్పుడు ఒక్కసారికి 2 సార్లు చూసే నింపాలా. ఫస్ట్ దీన్ని అధికారులు అయితే ఏమంటారంటే ఫస్ట్ పెన్సిల్తో నింపండి. పెన్సిల్తో నింపిన తర్వాత సరి అయిందని అనిపించినప్పుడు నింపాలి. ఎందుకంటే ఈ ఫామ్ అనేది స్కాన్ అవుతుంది, డాటా ఎంట్రీ కాదు, స్కాన్ అవుతుంది. స్కాన్ అయిపోయినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఎలక్షన్ కమిషన్ అవుతుంది. దీన్ని చేంజ్ చేసుడు కష్టం ఉంటుంది. సో 2002 నుంచి గత 25 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉందని చెప్పేసి అన్ని సర్వే అవుతుంది. కాబట్టి ప్రధానంగా ఈ సర్ వచ్చిన తర్వాత ఒక మనిషికి 2 ఓట్లు దొంగ ఓట్లు అనే మాట మనకు వినిపించకుండా అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 2 ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు వేసిన అంటారు. అసలు మాట ఉండదు. ఇక సర్ ద్వారా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంతో ఓటు అనేది సజావుగా అవుతుందని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సురతో శ్రీనివాస్, రాజ్ న్యూస్.